సౌందర్య కన్నడ కస్తూరి అయిన తెలుగమ్మాయిగానే రిజిస్టర్ అయింది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్లో కూర్చోబెట్టారు. నెక్స్ట్ టాలీవుడ్ గర్ల్గా స్థిరపడే ఆ శాండిల్వుడ్ చిన్నది ఎవరు? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుష్క, రష్మిక, పూజ పేరుకు కన్నడ కస్తూరిలే అయినా టాలీవుడ్లోనే వీళ్ళు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతమైతే కావచ్చేమో కానీ వీరికి యాక్ట్రెసెస్గా పునర్జన్మను ప్రసాదించింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు అమ్మాయిగా మారిన బ్యూటీ మన స్వీటీ అనుష్క. సూపర్తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఘాటీ వరకు కొనసాగుతోంది. సౌత్కే క్వీన్ను చేసింది. పొడుక్కాల సుందరి పూజాకు క్రేజీ ఆఫర్లతో పాటు స్టార్డమ్ కట్టబెట్టింది కూడా టీ టౌనే. కానీ టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ వద్దనుకొని వదిలేస్తోంది. చెలో అంటూ కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్లోకి దూసుకొచ్చిన రష్మికను నేషనల్ క్రష్ చేసిన ఘనత మనదే. వరుస ఆఫర్లతో పాటు హిట్స్ ఇచ్చి సౌత్ టు నార్త్ టాప్ హీరోయిన్గా కూర్చోబెట్టారు. కృతి శెట్టి, నేహా శెట్టిలు ఇక్కడ ఆడియన్స్కు చేరువయ్యారు. కానీ వీళ్ళంతా కాదు, ఇలా కన్నడ కస్తూరిలు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతోమంది భామలు తెలుగమ్మాయిలుగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి. అప్పుడో ఎప్పుడో హిట్ 3తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ భామలు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ గట్టి ఫిలిమే పట్టేసింది రుక్మిణి. ఎన్టీఆర్, నీల్ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక శ్రీనిధి మెల్లిగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు. టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ తీసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. హిట్ 3తో హిట్ అందుకున్న ఈ భామ నెక్స్ట్ తెలుసు కదాతో రాబోతోంది. అలాగే త్రివిక్రమ్, వెంకీ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీనిధినే ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు భామల్లో నెక్స్ట్ టాలీవుడ్ను రూల్ చేసే శాండిల్వుడ్ క్వీన్ ఎవరవుతారో, వీళ్ళను ఇక్కడ అమ్మాయిలుగా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తనకన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తికేయన్ అవలీలగా 100 కోట్లు 300 కోట్లు కొట్టేస్తుంటే తను మాత్రం 200 crore మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజనీతో సౌత్కే ఫస్ట్ 100 crore చూపించిన ఈ వర్స్టైల్ యాక్టర్ రెట్రోతో మొదట్లో హైయెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ లాంగ్ రన్లో దెబ్బతీసింది. ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్దపీట వేస్తున్నారో గ్రహించిన సూర్య అటుగా మూవ్ అవుతున్నాడు. సౌత్లో మార్కెట్ పెంచుకోవాలన్నా, పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్తోనే కాదు, అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్స్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా మొదలెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇప్పటికే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల టచ్లోకి వచ్చేశాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పుడు మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు కంప్లీట్ చేసిన సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాతో పాటు మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈసారి మలయాళ దర్శకుడు జీతు మాధవన్ను లైన్లో పెట్టినట్లు సమాచారం. రోమాంచం, ఆవేశం తదితర చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్న జీతుతో సూర్య 47 ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ టాక్. అందులో హీరోయిన్గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ నాన్ కాలీవుడ్ దర్శకులతో వర్క్ స్టార్ట్ చేసిన సూర్య మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ థ్రిల్లర్ కిష్కింధాపురితో అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గార్పాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం అనే డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో, హీరోయిన్ సహా కొంతమంది స్నేహితుల ఆత్మలని అన్వేషిస్తూ సువర్ణ మాయా ఇంటిలోకి వెళ్తారు. అక్కడ వారు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మైండ్ బ్లోయింగ్ థ్రిల్ని అందించాయి. ఇక దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్ని ప్రజెంట్ చేశారు. మిస్టరీ, టెరిఫిక్ విజువల్స్,
ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ట్రైలర్ క్లైమాక్స్లో అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తీరు హైలైట్గా నిలిచింది. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సంగీతం థ్రిల్ని మరింతగా పెంచాయి. సెట్స్ గ్రాండ్గా ఉన్నాయి, విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ఈ చిత్రానికి జి గణేష్ క్రియేటివ్ హెడ్, దరహాస్ పాలకొల్లు కో రైటర్. మొత్తం మీద ట్రైలర్ కిష్కింధపురిపై అంచనాలను మరింతగా పెంచింది. ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్కి చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్, కే గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొత్త లోక చంద్ర పేరుతో విడుదల చేశారు. హైదరాబాద్లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, సినిమా నేను చూశాను, నాకు చాలా నచ్చింది. టెక్నికల్గా బ్రిలియంట్ మూవీ. 30 కోట్లతో 300 కోట్ల రేంజ్ సినిమా తీశారని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళ సినిమా పరంగా 30 కోట్లు అనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ గారిని ముందుగా అభినందించాలి. అలాగే సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్లను ప్రత్యేకంగా అభినందించాలి. మలయాళం పరిశ్రమలో అందరూ గొప్పగా నటిస్తారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు తను చేసిన తీరుకి హ్యాట్స్ ఆఫ్. రచన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచిన దర్శకుడు డామినిక్ అరుణ్ ప్రతి ప్రశంసకు అర్హుడు. నాగవంశీ ఆగస్టులో ఓ సినిమా వలన మాట పడ్డాడు. అదే నెల చివర్లో హిట్ సినిమాతో సమాధానం ఇచ్చాడు. దట్ ఈస్ నాగవంశీ అని అన్నారు. శాండిల్వుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచిన చిత్రం సో ఫ్రమ్ సో. రాజ్బీ శెట్టి నటించిన ఈ సినిమా జూలై 25న ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ తర్వాత సంచలనం సృష్టించింది. కేవలం 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. సింపుల్ కథతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ వసూలు రాబట్టింది. కాగా ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రిలీజ్ అయి 40 డేస్ అవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్గా 123 గ్రాస్ కోట్లు రాబట్టి సూపర్ సెన్సేషన్ హిట్గా నిలిచింది. కేవలం కర్ణాటకలో 97 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కన్నడలో రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్తో తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 2.85 కోట్లు వసూలు చేసింది. కాకుంటే తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కాస్త వసూలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్లో డీసెంట్గా వసూలు చేస్తుంది సో ఫ్రమ్ సో. ఇక నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి 20% పైగా రిటర్న్స్ అందించి బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ రన్ను అందుకొని దూసుకెళ్తోంది. సినిమా ఫైనల్ రన్లో ఇంకా లాభాలు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. థియేటర్స్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీ రిలీజ్ అయ్యింది.